సతీష్ చెప్పండి, చాలా బలంగా వినిపిస్తోంది బీజేపీలో ఒక వర్గం ఖచ్చితంగా ఈ పొత్తులకు వాళ్ళు అయిష్టత చూపుతున్నారనేది ప్రధానంగా వినిపిస్తోంది. ఎందుకంటే సీట్లు ప్రస్తుతం తగ్గినా కానీ ఇది రాష్ట్రంలో నిలబడడానికి ఫ్యూచర్లో పనిచేస్తుంది, దీనివల్ల మనకి తాత్కాలికంగా ఏదన్నా బెనిఫిట్ అయినా అది నష్టమే చేకూరుస్తుంది అనేది వాళ్ళు బలంగా వినిపిస్తున్నారనేది కూడా ఒక చర్చ. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఖచ్చితంగా బీజేపీ చాలా స్పష్టంగా చంద్రబాబు వైఖరిని తెలుసుకున్నటువంటి చంద్రబాబు నైజం తెలుసు కాబట్టి ఈసారి చాలా క్రిస్టల్ క్లియర్గా ఏదైతే బీజేపీ పెట్టినటువంటి షరతులకు తలొగ్గి బీజేపీ పెట్టినటువంటి కండిషన్స్కి అంగీకరిస్తేనే చంద్రబాబుతో పొత్తు పెట్టుకునేటువంటి అవసరం ఉంటుంది, లేదంటే పొత్తు మాకు అవసరం లేదన్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే మరొక వైపు ఢిల్లీలో చూస్తే చంద్రబాబు కూడా దేహి అంటూ తిరుగుతున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ నిన్నటి నుండి కూడా ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తల్లో కూడా తీవ్ర అసహనం వ్యక్తం అవుతున్న పరిస్థితి. ఎందుకంటే బీజేపీ చాలా స్పష్టంగా ఇక్కడ చంద్రబాబుని, ఎందుకంటే మళ్ళీ ఆ చంద్రబాబు వల్లే బీజేపీ గతంలో నష్టపోయింది, చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం వల్ల బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎదగడం లేదు. చంద్రబాబు నెగిటివ్ ఇమేజ్ ప్రతిసారి కూడా బీజేపీని ఇక్కడ దెబ్బతీస్తుందన్న ఒక అభిప్రాయంతో ఉంది. అందుకని ఈసారి బీజేపీ హై హ్యాండెడ్గా కనిపించేలాగా బీజేపీయే చంద్రబాబుకు సీట్లు ఇచ్చినట్టుగా ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయాలన్న ఒక ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఉంది. అందుకనే తాము అడిగేటువంటి ఎంపీ సీట్ల విషయంలో ఎక్కడ కూడా తగ్గేది లేదన్న అంశాన్ని స్పష్టంగా చెప్తుంది. 3 సీట్లు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి 330 పైగా ఉన్నటువంటి ఎంపీ సీట్లు ఉన్నటువంటి బీజేపీ ఏ సీట్లు ఇస్తే ఆ తెలుగుదేశం పార్టీ ఆ సీట్లు తీసుకోవాలి తప్ప వాళ్ళు డిమాండ్ చేయడానికి ఇక్కడ ఆస్కారం లేదన్న అంశాన్ని బీజేపీ చెప్తుంది. మరొకవైపు తెలుగుదేశం పార్టీ పరిస్థితి కూడా అలాగే ఉంది. చంద్రబాబు నాయుడు దేహి అంటూ ఢిల్లీలో ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితులు కూడా ఓటమి భయం చాలా స్పష్టంగా కళ్ళ ముందు భవిష్యత్ అంటే 60 రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కానీ ఎన్నికలకు వెళ్ళినట్టయితే ఓటమి భయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 3 పార్టీలు కలిసిన తర్వాత ఇంకా ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది, ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుందని స్పష్టంగా తెలుస్తుంది. సో కానీ ఖచ్చితంగా భవిష్యత్తు కోసం, ఎందుకంటే చంద్రబాబుకి అన్నది తన పార్టీ మనుగడ ప్రశ్నార్థకమైంది ఎన్నికల తర్వాత. అన్నిటికీ మించి అవినీతి కేసుల్లో ఉన్నటువంటి ఏవైతే భారీ కుంభకోణాలు ఇరుక్కున్నటువంటి చంద్రబాబుకి భవిష్యత్తు మనుగడ అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చెప్తారు, లేకపోతే ఢిల్లీలో వాళ్ళ అపాయింట్మెంట్ కోసం లేదా వాళ్ళు ఇచ్చేటువంటి ఆ సీట్ల కోసం ఇంతలా 1% ఓట్లు ఉన్నాయని మనమే నిన్నటి వరకు చెప్పి 1% ఉన్నటువంటి ఓట్లు ఉన్నటువంటి బీజేపీ కోసం ఇంతలా ఎందుకు పాకులాడుతున్న అంశాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులే అసహనం వ్యక్తం చేసింది. సో ఖచ్చితంగా చంద్రబాబుకి అర్థమైపోయింది, మనం ఓడిపోతామన్న విషయం అర్థమైంది కాబట్టి ఇంతలా పడిగాపులు కాస్తున్నారన్న అభిప్రాయాన్ని టీడీపీ కార్యకర్తలే వ్యక్తం చేసిన పరిస్థితి. మరొకవైపు జనసేన పరిస్థితి కూడా అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి బీజేపీకి, చంద్రబాబుకి బీజేపీకి మధ్యవర్తిత్వం తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఆ పని కోసం దాదాపుగా ఆ 2 రోజులు ఢిల్లీలోనే పడిగాపులు కాసిన పరిస్థితి. బయట ప్రసంగాల్లో సముద్రం ఎవరి కాళ్ళ కింద ఉండదు, పర్వతం ఉంది ఎవరికి తల వంచుదు అన్నటువంటి డైలాగులు చెప్పేటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు ఢిల్లీలో హోటల్లో చంద్రబాబు తరపున మధ్యవర్తిత్వం చేయడం కోసం పడిగాపులు కాస్తున్నటువంటి తీరును చూసి అసంతృప్తున్నా. అంతేకాకుండా ఇప్పుడు జనసేన సీట్లను కూడా చంద్రబాబు లాక్కొని అవి బీజేపీకి ఇచ్చి జనసేనతో మరొక త్యాగం చేయించడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కూడా. సతీష్, అదే పాయింట్ నేను అడుగుదాం అనుకుంటున్నాను. జనసేన సీట్లకి ఎసరు పెట్టే ఛాన్స్ ఏ మేరకు ఉందంటారు? ఎందుకంటే చంద్రబాబు ఏది చెబితే అది పవన్ కళ్యాణ్ వింటున్నాడు అనేది ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. బీజేపీ ఒకవేళ వాళ్ళ స్టాండ్లోనే ఫర్మ్గా ఉన్నట్టయితే కనుక జనసేనకి ఇచ్చిన సీట్లు ఎసరు పడే అవకాశం ఏ మేరకు ఉంటుంది? క్లుప్తంగా చెప్పండి, సమయం లేదు. ఖచ్చితంగా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు బీజేపీని ఎలాగో తను కన్విన్స్ చేయలేడు కాబట్టి బీజేపీ కాళ్ళ దగ్గర మనం ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆల్రెడీ మన చేతుల్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ని మనం ఒప్పించడం ఈజీ అన్నది. పవన్ కళ్యాణ్ ఎలాగో మన రిమోట్ మన చేతిలో ఉంది, ఏ విధంగా ఆపరేట్ చేస్తే ఆ విధంగా ఆపరేట్ అవుతారు. అందుకనే 3 ఎంపీలు గతంలో ఇచ్చినట్టు ప్రకటించారు, ఇప్పుడు అందులో తగ్గించి ఆ ఎంపీలని బీజేపీకి పెంచేటువంటి ప్రతిపాదన ఆల్రెడీ పవన్ కళ్యాణ్ దగ్గర పెట్టారు. 24 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చామని మొన్న ప్రకటించారు పొత్తులో. సో వాటిని ఇప్పుడు 24లో మొత్తం దాదాపుగా సగం బీజేపీకి ఇచ్చేసి ఎన్డీఏ బీజేపీ జనసేనకు కలిపి 30 ఎమ్మెల్యే సీట్లు 8 ఎంపీ సీట్లు ఇచ్చినట్టు ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయాలి. అంటే ఇందులో చాలా స్పష్టంగా ఇక్కడ 3 ఎంపీ సీట్లలో త్యాగం చేయక తప్పదు, మరొక వైపు 24, ఎందుకంటే బీజేపీ అదనంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఇచ్చినటువంటి 24 సీట్లు కాకుండా అదనంగా 25 సీట్లు అడుగుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా కనీసం బీజేపీ జనసేనకు 50 సీట్లైనా ఉండాలని ఒక ప్రాతిపదికన ఉంది. సో ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ సీట్లని లాక్కునేటువంటి ప్రయత్నం చంద్రబాబు చేస్తున్న పరిస్థితి. ఓకే సతీష్, సో బీజేపీ అయితే క్లియర్
క్లియర్ కట్గా వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళకి ఏం కావాలి అనేది. జనసేన బీజేపీ కలిపి 50 సీట్లు కావాలని కోరుకుంటుంటే ఇక్కడ పవన్ కళ్యాణ్కి మరి ఆ ఉద్దేశం ఉండాలి కదా. సో ఒకవేళ బీజేపీ అదే స్టాండ్ మీద ఫర్మ్గా ఉంటే తమ సీట్లు కూడా త్యాగం చేయడానికి ఆయన సిద్ధమా అనేది, మరి దానికి కూడా ఆ సామాజిక వర్గానికి ఆయన సమాధానం చెబుతారా, లేకపోతే నన్ను ఎవరు అడగడానికి వీల్లేదంటారా, మరి వేచి చూద్దాం. లెట్స్ వెయిట్ అండ్ వాచ్.